ఇంతకీ ఫోటోషూట్ ఎలా జరిగిందిరా? బాగా జరిగింది మామ, యాక్చువల్లీ చాలా బాగా జరిగింది. ఆహా నైస్ కదా, ఇంకేంటి అన్ని సెట్టా? సెట్ ఏం కాదు, యాక్చువల్లీ నైట్ ఫుల్గా తాగేసి ఏదేదో మాట్లాడా, ఏమనుకుందో ఏమో. హే చిల్, ఏం కాదులే, నేను మేనేజ్ చేస్తా. షోరా? యా పక్కా, యూ చిల్. థ్యాంక్స్ మధు. పర్లేదు పర్లేదు. సరే, అసలే లేట్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి. మా మేనేజర్ గడు పెద్ద ముండోడని చెప్తున్నాను లేరా. ఆహా పద. బాయ్ బేబీ. బాయ్ క్యూటీ పాయ్. జెలస్ ఫీల్ కాకు, నీకు కూడా వస్తాయి ఇలాంటి మూమెంట్స్. ఓకే, వచ్చినప్పుడు చూద్దాంలే. హాయ్ మేడం, హౌ వాజ్ లాస్ట్ నైట్? అంటే అదే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ నైట్ టుగెదర్ ఎలా జరిగిందా అని. ఓకే, నార్మల్గానే జరిగింది. జస్ట్ మాట్లాడుకున్నాం, తర్వాత పడుకున్నాం. కలిసేగా. మరి నీ హ్యాండ్ ఆయుష్ హెడ్ పైన ఎందుకుంది? అరే నేను బెడ్రూమ్లో పడుకున్నా. సడన్గా చూస్తే ఆయుష్ భయపడుతూ షివర్ అవుతూ ఉన్నాడు. అలా చేస్తే పీస్ఫుల్గా పడుకుంటాడని చేసా. ఇంకా అలానే పడుకుని పోయా. అరే రే అరే రే మనసే. ఏంటి మధు? అరే ఏం లేదా, సాంగ్ గుర్తొచ్చింది అంతే. ఎక్స్ట్రాలు చేయకు నువ్వు. సరే సరే కూల్, అంతేనా? ఇంకేం కాలేదా? నో ఇంకేం కాలేదు. కానీ ఆయుష్ ఎందుకు అలా భయపడుతూ షివర్ అవుతూ ఉన్నాడు? అండ్ ఆయుష్కి ఎవరు లేరంట. యా నాకు తెలుసు, వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నీకెలా తెలుసు? విష్ణు చెప్పాడు. మరి నాకెందుకు చెప్పలేదు? ఏమో తెలీదు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏమోనే తెలీదు. సరే ఆలోచించు, టేక్ యువర్ టైం. ఓకే, నేను ఫ్రెష్ అవడానికి వెళ్తున్నా, సలూన్కి వెళ్ళాలి. ఓకే. అమ్మో, ఈ సాడిస్ట్ గడు ఎలా రియాక్ట్ అవుతాడేంటో తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. దేవుడా నువ్వే కాపాడాలి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, గుడ్ మార్నింగ్. యు ఆర్ ఫైర్డ్. సార్ 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 ఏం మాట్లాడుతున్నారు సార్? యు ఆర్ ఫైర్డ్ మిస్టర్ విష్ణుకుమార్. సార్ ఎందుకు ఫైర్ చేస్తారు సార్? నేనేం చేశాను? ఏం చేసావా? ఇరెగ్యులర్ టు ఆఫీస్. టైంకి ఆఫీస్కి రావు, ఊరికే లీవ్స్ పెడతావు, మనకి మన సొల్లి రీజన్ చెప్తావు. ఈ కార్పొరేట్ ఆఫీస్ అనుకుంటున్నావా లేకపోతే 9th క్లాస్ ట్యూషన్ సెంటర్ అనుకుంటున్నావా? సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను ఫైర్ చేయకండి సార్. ఈ జాబ్ మీద నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది సార్. ఈవెన్ నా ఫ్రెండ్ గారు కూడా ఈ జాబ్ వల్లే సర్వైవ్ అవుతున్నాడు సార్. సార్ మీరు కాదంటే నాకు ఇంకా సూసైడే గతి సార్. ఏ ఆపు, సూసైడ్ అండ్ సూసైడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నావు. ఆఫీస్లో ఎవరి దగ్గర లేని మ్యాక్బుక్ ప్రో నీ దగ్గర ఎందుకుంది? బిగ్ బిలియన్ డేస్లో నా గర్ల్ ఫ్రెండ్ కొనిచ్చింది సార్ గిఫ్ట్. పనికి మన సొల్లు రీజన్ అన్నీ చెప్తావు. నిన్న లీవ్ ఎందుకు పెట్టావు చెప్పు? ఎమర్జెన్సీ సార్. నేను లీవ్ అప్రూవ్ చేశానా? లేదండి. మరి ఎందుకు తీసుకున్నావు? మరి నేనెందుకు, ఈ చైర్ ఎందుకు? వచ్చి నువ్వే కూర్చో. దా వచ్చి కూర్చో, అన్ని నువ్వు వేసుకో, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోమంటావా? అలా కాదు సార్. మరెలా? అంటే సార్ అది ముందైతే ఎమర్జెన్సీ ఏంటో చెప్పు. నిన్న నా గర్ల్ ఫ్రెండ్తో. నీ గర్ల్ ఫ్రెండ్తో హాస్పిటల్కి వెళ్ళాను సార్. హాస్పిటల్కే? ఏమైంది? అంటే సార్ ఏంటి చెప్పు. తను ప్రెగ్నెంట్ సార్. ఏంటి ప్రెగ్నెంటా? అవును సార్, తను ప్రెగ్నెంట్. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళా చెకప్ కోసం. దీంట్లో మాత్రం ఫాస్ట్గా ఉంటావు, వర్క్ చేయమంటే మాత్రం స్లోగా చేస్తావు. క్లెవర్ బాయ్, కనిపెట్టేశారు. సిగ్గుపడింది చాలు. సర్లే, నీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయి, కంగ్రాట్స్ చెప్తాను. సార్ మీరెందుకు సార్, నేను చెప్తా. చెయ్యవయ్యా, నాకు వేరే మీటింగ్స్ ఉన్నాయి, త్వరగా అటెండ్ అవ్వాలి. చెయ్యి. హాయ్ బేబీ. మా బాస్ నీతో మాట్లాడతాడంట ఒకసారి. అదే మా సార్ ఒకసారి నీతో మాట్లాడతారంట. హాయ్ మా. హలో సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో లిటిల్ వన్. ఓకే అమ్మా, బాయ్. హలో, వెళ్ళి పని చూసుకో. నీకు తర్వాత చెప్తారా? నీకు తర్వాత చెప్తా. ఓకే బేబీ, బాయ్ బాయ్. ఏమైంది? ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. అవును డాక్టర్. టెల్ మీ వాట్ హ్యాపెండ్. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికే కదా నేనున్నది. వాట్ హ్యాపెండ్ ఐరా? ఆయుష్
ఆయుష్ దట్ సోలో డాన్సర్ ఫోటోగ్రాఫర్ అండ్ యా ఎస్పి బాలు సార్ ఫ్యాన్ రైట్ వావ్ బానే గుర్తున్నాడు మీకు. ఐఎమ్ యువర్ థెరపిస్ట్ ఐరా. నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం నీకంటే ఎక్కువగా బాగా నేనే గుర్తుపెట్టుకుంటాను. గుడ్ వన్ డాక్టర్.